ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి? అవి మనకు తెలుసా? ఇంతకుముందు సప్లిమెంట్స్ అంటే తెలియదు దాన్ని తెలుసుకోవాలి, తెలిసినట్టుగా నటించకూడదు. మనది మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్. ఎవరు వాడాలి సప్లిమెంట్స్? వాటి గురించి అవగాహన వస్తే అందరం వాడుకోవాలి. స్టార్టింగ్లో నేను వాడలే, కొన్ని మీటింగ్కి వెళ్ళిన తర్వాత సప్లిమెంట్స్ వాల్యూ అర్థమైంది. న్యాచురల్ ప్రొడక్ట్స్, మనం తినే ఆహారం ద్వారా బాడీకి కావాల్సినంత ఐరన్, విటమిన్, కాల్షియం, మినరల్, న్యూట్రిషన్ అందట్లేదు. ఈరోజు తినే పాలు కల్తీనా కాదా సార్? కల్తీనా కాదా? మన హోటల్లో అప్పుడప్పుడు పైసలు ఇంత అన్నం తినేటప్పుడు వాళ్ళు నెయ్యి తీసుకొచ్చేస్తారు. మనం కూడా ఏమంటామో వద్దంటావా? ఇంకా 2 సార్లు 50 రూపాయలు అంత ఇచ్చినా కదా, వచ్చిన నెయ్యి కల్తీ 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 కల్తీ. తినే ఫ్రూట్స్ కెమికల్ దొరనా కదా? యాపిల్ పండు చూడండి, ఎక్కడన్నా ఒక బండి మీద ఖరాబ్ అయింది, ఎందుకంటే మీరు ఒంగోలు మొత్తం ఎందుకు దొరకదు? ఖరాబ్ అయిన పండు. అసలు ఫ్రూట్స్ అంటే ఖరాబ్ కావాలి కదా, కొన్ని లేట్గా, కానీ కావు. ఎందుకంటే కెమికల్ స్ప్రే చేస్తున్నారు చెడిపోకుండా ఉండటానికి. మనకు తెలియదు, ఇండైరెక్ట్గా తెచ్చుకొని మనం తింటాం. యూరియాతో పాలు తయారు చేస్తామంట. ట్రైన్లలో ఛాయ్ అమ్ముతారు కదా, చాలామంది పైసలు ఇచ్చి ఛాయ్ అంటారు. వాడు టీ పొడి వేస్తే టీ స్మెల్ వస్తుంది, కాఫీ పొడి వేస్తే కాఫీ స్మెల్ వస్తుంది. అవి నెల రోజులు కూడా పాలు ఖరాబ్ కావు. ఎందుకని? పాలు కాదు కాబట్టి. పాలులాగా కనిపించే పాలు కాదు. అవి మనం బాడీ లేకపోతుంది. చనిపోయిన జంతు కళేబరాల నుంచి, వ్యర్థాల నుంచి ఆయిల్ తయారు చేస్తున్నారు. కుకింగ్ ఆయిల్, వంట నూనె. నువ్వు నేను అనుకుంటున్నావు తినలేదని. నువ్వు ఎక్కడ నూడిల్స్ తినవో, ఎక్కడ బిర్యానీ తినవో, ఏ హోటల్లో ఏమో మనం చూసాము. మరి తయారైనంత ఎక్కడ పోతుంది? అందమైన డబ్బాల్లో, కలర్ఫుల్ డబ్బాల్లో ఫిల్టర్ ప్యూరిఫై చేసి మార్కెట్లో సరఫరా అవుతుంది. కల్తీనా కాదా? ఆరోగ్యానికి డ్యామేజా కాదా? ఒక్కరోజు గ్లాస్ నిండా విషం తాగితే చనిపోతాం. మనం ఒక్కరోజు విషయం గ్లాస్ నిండా తాగట్లేదు, రోజు ఒక డ్రాప్ బాడీలోకి వెళ్తా ఉంది. అందుకోసం ఇప్పుడు 30-40 సంవత్సరాలు వచ్చేసరికి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాల్సిన బండి కాస్త తెలిసి తెలియక అనారోగ్యం పాలవుతుంది. తినే ఫుడ్, ఫ్రూట్స్ కల్తీ, వెజిటబుల్స్ కల్తీ, ఆయిల్ కల్తీ, పాలు కల్తీ, కారం కల్తీ, పసుపు కల్తీ. పసుపు మీ ఇంట్లోకి వెళ్ళి ఒకసారి వాటర్లో పెట్టి ఇట్లా మిక్స్ చేయండి, కలుస్తుందేమో. అంత కలవదు, ప్యూర్ పసుపు కాదు, కెమికల్. దాంట్లో ఏం కలుగుతుంది సార్? నీకు నాకు కలవదు, పసుపు వ్యాపారం చేసేవాళ్ళు తెలిసి ఏం కలుగుతుందండి. ఎవరికి పెట్రోల్ ఏం కలపాలో పెట్రోల్ అమ్మేవాళ్ళు తెలుస్తుంది, మనకు తెలుస్తుందా? మనకు పాలల్లో నీళ్ళు కలపాలని తెలుస్తుంది అందరికీ. 10 లీటర్లు పాలు వస్తే ఒక 5-6 లీటర్లు నీళ్ళు కలపాలి, అది ఒకటి అందరికీ తెలుస్తుంది. మిగతా అన్ని లాజిక్ తెలవదు. చేసేవాళ్ళు